ఏపీలో అధికారం మారింది. పగ్గాలు చేపట్టిన సారథి చంద్రబాబు రూటు మారింది. మునిపెన్నడూ లేని విధంగా కొత్త చంద్రబాబును చూస్తారంటూ చార్ట్ తీసుకోకముందే అధికారులకు సంకేతాలు పంపిన చంద్రబాబు వాటిని నేత చేతల్లో చేసి చూపించారు. ఎన్నికల ప్రచారంలో చెప్పిన విధంగానే తొలి 5 దస్త్రాలపై సంతకాలు చేసి ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకున్నారు. స్థానిక బ్యూరోక్రాట్లతో కాకుండా రాజకీయ పాలన సాగిస్తానని, మారిన చంద్రబాబుని చూస్తారని చెప్పారు. పాలనతో పాటు పార్టీకి కూడా ప్రాధాన్యతనిస్తూ సమతుల్యం పాటిస్తారని నేతలు కార్యకర్తలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో పేర్కొనడం ఆయన మారడానికి నిదర్శనాలు. ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే చంద్రబాబు అధికార యంత్రాంగంలో ప్రక్షాళన చర్యలకు ఉపక్రమించారు. గత ప్రభుత్వంతో అంటకాగి బాధ్యత రాహిత్యంగా వ్యవహరించిన ఐఏఎస్, ఐపీఎస్లకు చుక్కలు చూపించారు. వారితో అత్యవసర సమావేశం నిర్వహించి ప్రజాభీష్టాలకు వ్యతిరేకంగా నడుచుకుంటే అధోగతి తప్పదని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఆల్ ఇండియా సర్వీసుల్లోని అధికారులకు పాలకుల కన్నా ప్రజా శ్రేయస్సే ముఖ్యమని, దేనికోసమూ దానిని పణంగా పెట్టకూడదని హెచ్చరించారు. గత ప్రభుత్వ హయాంలో నియమ నిబంధనలకు విరుద్ధంగా ఎవరెవరు ఎలా వ్యవహరించింది తనకు తెలుసునని, ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఖరాఖండిగా చెప్పారు. సిఐడి చీఫ్ సంజయ్, ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు, పలువురు కలెక్టర్లకు కూడా చంద్రబాబు తన అపాయింట్మెంట్ ఇవ్వటానికి నిరాకరించారంటే ప్రజా శ్రేయస్సుకు, రూల్ ఆఫ్ లాకు ఆయనెంత కట్టుబడి ఉన్నారో అర్థమవుతుంది. సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి నుంచి బొకే తీసుకోవడానికి కూడా ఆయన మనసు అంగీకరించలేదంటే ఆ స్థాయి అధికారులతో లాలూచి పడే ప్రసక్తే లేదని నిర్మోహమాటంగా చంద్రబాబు తెలియజేశారు. బరి తెగించాలనుకునే అధికారులకు చంద్రబాబు సింహ స్వప్నంలా కనిపిస్తారనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏమి కావాలి? ఉప్పెనలా సాగించిన ఎన్నికల ప్రచారంలోనూ చంద్రబాబు తన కొత్త స్వరూపం గురించి ప్రజల ముంగిట పదే పదే చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వం పెట్టిన కష్టాల కొలిమిలో ప్రజలు, కార్యకర్తలు 5 ఏళ్లు నరకయాతన పడ్డారని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చాక తప్పు చేసిన వారందరికీ శిక్షించి తీరతామని, ఎవరిని వదిలే ప్రసక్తే లేదని చెప్పుకొచ్చారు. ప్రజలకు అభివృద్ధితో కూడిన సంక్షేమం అందివ్వాలని, సంపద సృష్టించే అవకాశాలు కల్పించాలని, పగ్గాలు చేపట్టిన వెంటనే పని ప్రారంభిస్తానని చంద్రబాబు ప్రజాక్షేత్రంలో వెల్లడించారు. ఛార్జ్ తీసుకోగానే 5 ముఖ్యమైన ఫైళ్లపై సంతకాలు చేస్తామని చెప్పిన విధంగానే సంతకాలు చేసి సంచలనానికి తెరలేపారు. మెగా డిఎస్సి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పింఛన్ల పెంపు, అన్న క్యాంటీన్ల ఏర్పాటు, స్కిల్ సెన్సెస్ నిర్వహణ దస్త్రాలపై సీఎం చంద్రబాబు సైన్ చేసి అమలులోకి తెచ్చారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా స్కిల్ సెన్సెస్ నిర్వహించడం, అవసరమైన వారందరికీ నైపుణ్య శిక్షణ అందించి ప్రజల జీవన ప్రమాణాలు పెంచడంతో పాటు రాష్ట్రాభివృద్ధికి పునాదులు వేయడానికి శ్రీకారం చుట్టారు. మంత్రివర్గం కూర్పులో కూడా సీఎం చంద్రబాబు తనదైన మార్కు చూపించారు. సీనియర్లను సైతం పక్కన పెట్టి కేబినెట్ లో కొత్త వారికి ప్రాధాన్యమిచ్చారు. బీసీలకు పెద్దపీట వేసి టీడీపీకి ఆది నుంచి బీసీలపై ఉన్న ప్రేమను చాటుకున్నారు. అన్నిటికన్నా తాను కష్టాలలో ఉన్నప్పుడు వెన్నంటి నిలిచి కూటమి ఏర్పాటుకు ఆత్యుడైన జనసేనాని పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎంతో పాటు పలు మంత్రిత్వ శాఖల బాధ్యతలు అప్పగించి సముచిత స్థానం కల్పించారు. పార్టీలో పదవులు దక్కని సీనియర్లు యనమల, బుచ్చయ్య చౌదరి, ప్రత్తిపాటి, అయ్యన్న పాత్రుడు తదితర ముఖ్య నేతలతో భేటీలు నిర్వహించి సముదాయించారు. ప్రజాసేవలో అందరము భాగస్వాములమేనని, భేదాలేమీ ఉండవని వారితో చెప్పారు. రాష్ట్ర ప్రగతే అంతిమ ధ్యేయంగా పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేలంతా కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని, వారి త్యాగాలతోనే రాష్ట్రంలో ఎప్పుడూ లేనంత ఘన విజయం సాధ్యమైందని టెలికాన్ఫరెన్స్ నిర్వహించి చెప్పారు. రెట్టించిన ఉత్సాహం, కసితో పార్టీకి సేవలందించిన కార్యకర్తలను గుర్తించి వారికి తగిన గుర్తింపు ఇచ్చేందుకు కసరత్తు ప్రారంభించినట్లు చెప్పారు. ప్రజలు అందించిన చారిత్రాత్మక తీర్పును కాపాడుకునే బాధ్యత అందరిపై ఉందని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.